ఫస్ట్ అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఎవరికి ఎక్కువ ప్రాబ్లం? చెందిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా చెప్పాలి. ఎవరికైనా ఈ ప్రపంచంలో సమస్య లేని వారు ఎవరూ లేరు. డబ్బున్నోడికైనా సమస్య ఉంది, లేనోడికైనా సమస్య ఉంది. ఒక విధంగా చెప్పాలంటే లేనోడి కంటే ఉన్నోడికే సమస్య ఎక్కువ. జోక్ కాదండి. పేదవాడే చాలా హ్యాపీగా ఉన్నాడు, ధనికుడు హ్యాపీగా చాలా ఇబ్బందులు ఉన్నాడు. నేను లాస్ట్ టైం చెప్పాను ఎగ్జాంపుల్. ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్ళి మిడ్ నైట్లో ఒక పేదవాడిని ఒక బెంచ్ మీద పడుకోబెట్టాము, ఒక డబ్బున్న వాడిని ఒక బెంచ్ మీద పడుకోబెట్టాము. ఎవరు బ్రహ్మాండంగా వాడుకుంటారు? వారి నిద్ర అంటారు లేదా? అంటారు. ధనికుడు ఇది వీని బాధ. అంటే అక్కడ పేదవాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. రియల్గా చూసి కూడా పేదవాడే చాలా హ్యాపీగా ఉంటాడు. రిపోర్ట్స్ పెట్టాను అనమాట. ఎవరండి? పేదవాడే చాలా హ్యాపీగా ఉంటాడు. మానసిక ఉల్లాసం ఎవరికి అంటే పేదవాడికి ఉంది. ధనికుడికి నీతో మాట్లాడుతూనే ఉంటాడు, లోపల ఇన్నర్ మైండ్ థింక్ చేస్తాను అనమాట. వీటితో మాట్లాడడం వల్ల నాకు డబ్బులు వస్తున్నాయా, టైం వేస్ట్ అవుతుందా, అది మాటలు టైం చూసుకునే ఉంటాడు. చూడండి, మీరు గమనించండి. అదే లేనివాడు వచ్చాడు కింద కూర్చున్నాడు, ఇక ముచ్చట స్టార్ట్ చేస్తే ముచ్చట అవునా కదా. ఈ విధంగా స్వేచ్ఛ ఎక్కువ పేదవానికి అకార్డింగ్ టు రిపోర్ట్స్ అలా ఉంటుంది. దాని సౌకర్యాలు ఎక్కువ పొందేది ఎవరంటే అభివృద్ధి చెందిన దేశం. అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపించే నిరుద్యోగితలో ఒకటి నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటారు. ఏమంటారండి? నిస్వచ్ఛంద నిరుద్యోగిత. 2008లో ఈ బిల్ వేశాడు. రెండవది చక్రీయ నిరుద్యోగిత. మూడవది సంక్లిష్ట నిరుద్యోగిత. ఇవి ఏ దేశాల్లో ఉంటాయి? అభివృద్ధి చెందిన దేశాలు. ఒక దాని పేరు నిస్వచ్ఛంద అంటే ఇంగ్లీష్లో వాలంటీరా ఇన్ లేదా అని. రెండవది మూడవది ఫ్రిక్షనల్. ఓకే, నోట్స్ కేవలం మీరు ఐడియా కోసం రాసుకోవడం తప్ప ఇంకా ఏం లేదు. నేను ఇవాళ నోట్స్ ఇచ్చేస్తాను ఇమీడియట్గా. ఓకేనా? చూడండి, ఫస్ట్ అంటే నిస్వచ్ఛంద అంటే మీనింగ్ ఏంటి అంటే స్వచ్ఛంద అంటే వేరు, నిస్వచ్ఛంద అంటే వేరు. స్వచ్ఛంద వేరు, నిస్వచ్ఛంద వేరు. ఫస్ట్ నిర్వచనం. నిరుద్యోగం అనగా సాధారణంగా అండి మనకు ఎగ్జామ్లో ప్రతి టాపిక్లో బిట్టు అనేది మ్యాక్సిమం డిపెండ్స్ ఆన్ డెఫినేషన్. అది గుర్తుంచుకోండి. మీరు ఎంత చదివినా కూడా, ఎన్ని బుక్కులు డెవలప్ చేసినా కూడా నిర్వచనాన్ని మంచి హోల్డింగ్ తెచ్చుకోండి. నిర్వచనం మీద మంచి హోల్డింగ్ పెంచేసుకోండి. ఎందుకంటే నిర్వచనం మీద ఒక క్వశ్చన్ వస్తుంది, ఏదో రకంగా క్వశ్చన్ అయితే అడుగుతున్నారు నిర్వచనం మీదనే. నిర్వచనం చూద్దాం ఫస్ట్. అమలులో ఉన్న వేతనం వద్ద, ఎక్కడ అండి? అమలులో ఉన్న వేతనం వద్ద పని చేయటానికి సిద్ధంగా ఉన్న పని లభించని స్థితిని నిరుద్యోగిత. మళ్ళీ ఒకసారి. అమలులో ఉన్న వేతనం వద్ద పని చేయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించని స్థితిని ఏమంటారు? నిరుద్యోగిత. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఒక వ్యక్తికి మార్కెట్లో ఏదైతే ప్రైస్ ఉందో, వేజ్ ఉందో, ఆ వేజ్ రేటు వద్ద పని చేయడానికి సిద్ధమా కాదా అంటే సిద్ధం. మరి పని లభించిందా అంటే పని లభించదు. ఇలాంటి దానిని ఏమంటారు? నిరుద్యోగం. ఎగ్జామ్లో ఇలా నిర్వచనం ఇవ్వరు. ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఈ క్రింది వాణిలో నిరుద్యోగము నిర్వచనాన్ని సంపూర్తి చేసే అంశాన్ని గుర్తించండి అంటారు. నువ్వేం చేస్తావు? అంటారు ఫుల్ స్టాప్. మళ్ళా అంటారు. నువ్వు అనుకుంటూనే ఉంటావు. ఎగ్జామ్లో ఏం చేస్తాడు?
ఈ క్రింది వాణిలో నిరుద్యోగిత నిర్వచనాన్ని సంపూర్తి చేసే అంశాలను గుర్తించండి అంటాడు. అది ఆప్షన్ 1. పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. నెక్స్ట్, అమలులో ఉన్న వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. పై పరిస్థితుల్లో పని లభించదు. పై పని అంటారు. ఓకేనా? ఇలా ఇచ్చేసి 4వది, ఇలా 3 ఇచ్చేసి 4వది, పని చేయడానికి ఇష్టత ఉండదు. పని చేయడానికి ఇష్టత ఉండదు. ఇష్టం ఉండి పని లభించకపోతే నిరుద్యోగిత. ఇష్టము ఉండి పని లభిస్తే, చెయ్యడానికి సిద్ధంగా ఉండే, పని లేకపోతే నిరుద్యోగిత. ఇక్కడ కొంతమందికి పని చేయడానికి సిద్ధంగా ఉండరు. పని లభిస్తుంది. చూడండి, కండిషన్. పని లభించింది కానీ పని చేయడానికి సిద్ధంగా ఉండరు. ఇలాంటి వారినే స్వచ్ఛంద నిరుద్యోగులు అంటారు. ఏమంటారు? స్వచ్ఛంద నిరుద్యోగులు. క్లారిటీ వచ్చిందా? ఒకటే సెంటెన్స్ లో చిన్న తేడా వల్ల ఆన్సర్ మారుతుంది. మళ్ళీ ఒకసారి, అమలులో ఉన్న వేతనం వద్ద పని లభించినప్పటికీ పని చేయడానికి సిద్ధంగా లేకపోతే స్వచ్ఛంద నిరుద్యోగిత. అమలులో ఉన్న వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్న, పని లేకపోతే నిరుద్యోగిత. ఈ రెండింటిలో ఏది క్రిటికల్? రెండింటిలో స్వచ్ఛందన నిరుద్యోగమా? పై రెండా? ఏది క్రిటికల్? నిరుద్యోగం చాలా క్రిటికల్. అంటే ఇక్కడ స్వచ్ఛంద నిరుద్యోగం అనేది వాలంటరీగా మనంతట మనమే ఇష్టపూర్వకంగా పని చేయకుండా ఉంటున్నాం. ఇలా ఎవరైనా ఉంటారా దేశంలో? ఉంటారా? ఎవరెవరు ఉంటారు? మంచి ఎగ్జాంపుల్ ఇక్కడ. ధనవంతులు, మంచిగా డబ్బు బాగున్న వాళ్ళు పని చేయరు, ధనవంతులు. రెండవది సోమరులు, సోమరిపోతులు, దున్నపోతులు. పాపం ఎందుకు అలా అంటాం? అత్యధిక విద్యావంతులు, ఇట్లాంటి పాపం వీరి పరిస్థితి చాలా దారుణం. వీరి పరిస్థితి అయితే ఇక్కడ ఎలా ఉంది అంటే పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ చాలా హైఫై ఎడ్యుకేషన్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎక్కడ పనికి అడ్జస్ట్ అవ్వరు. ఒక పిహెచ్డి చేసిన క్యాండిడేట్ ఒకరి దగ్గర ఒక సూపర్విజన్ పనిచేయడానికి ఇష్టపడతారా? ఇలాంటి వాళ్ళు ఎక్కడ అడ్జస్ట్ అవ్వక చివరికి ఖాళీగా ఉంటున్నారు. పని లభించాలి, పని ఉంటుంది, ఏదైనా చేద్దామంటే పని ఉంటుంది, కానీ అతని డిగ్నిటీ దెబ్బతింటుందని ఖాళీగా ఉంటారు. ఇలాంటి వారు ఎక్కువ మంది నిరుద్యోగంగా ఉంటున్నారు. ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్, బీటెక్ చేసి ఎంటెక్ చేసి పిహెచ్డి చేశాడు, ఎంటెక్ పిహెచ్డి చేశాడు. ఒక కంపెనీలో మామూలు ఏదో జూనియర్ ఇంజనీర్గా అవకాశం వచ్చింది. వెళ్తాడా అంటే ఎందుకంటే నేను పిహెచ్డి చేశాను, ఎంటెక్ అంటే పిహెచ్డి, నువ్వు తొక్కల బీటెక్ కొడుకు నా మీద బాస్వా అనే ఫీలింగ్ వస్తుంది. ఖాళీగా ఇలా చాలా మంది కాదు. అంటే అత్యధిక విద్యావంతులు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి అంటే ఏం చెప్పచ్చు? క్వశ్చన్ వినండి. అత్యధిక విద్యావంతులు ఎదుర్కొంటున్న నిరుద్యోగిత ఏ రకానికి సంబంధించింది? ఆప్షన్ నిరుద్యోగిత 2, స్వచ్ఛంద నిరుద్యోగిత 2, నిస్వచ్ఛంద నిరుద్యోగిత. అప్పుడు ఏం చెప్పాలి ఆన్సర్? ఇక్కడ క్లారిటీ ఇచ్చాను కాబట్టి ఏం కాలేదు. ఎగ్జామ్ వల్ల పోయినాక ఆగం అవుతుంది. అర్థమైందా? ఓకేనా? ఏంటి ఇక్కడ? అత్యధిక విద్యావంతులు, సోమరులు, ధనవంతులు, వీరు ముగ్గురు ఎలా ఉంటారు? ఇప్పుడు కూడా స్వచ్ఛందంగానే నిరుద్యోగులు. ఈసారి ఏమో డబ్బులు ఉంటాయి, బిజీ బాగుంటాడు. ఇక ఈసారి అయితే ఈసారి కన్నా బిజీ ఉంటాడు. ఏ సార్? ఎప్పుడు చూసినా బిజీ. లేపడం ఎర్లీ మార్నింగ్ లేస్తారు. ఎన్ని గంటలకు? ఎర్లీ మార్నింగ్ 11 లేస్తారు. లేవడమే టిఫిన్ చేయడం 2 గంటలకు టిఫిన్ చేస్తారు. ఇక బిజీ సార్ మొత్తం ఇలా ఉంటారు. ఇది ఇక్కడ 2 రకాలు. ఇది కూడా మన దేశంలోనే ఎక్కువ ఉంటుందంట. ఎక్కడ? మళ్ళా దేశాల్లోనే ఎక్కువ ఉంటుంది.
ఫారిన్ కంట్రీలో డిగ్నిటీ అలాంటివి ఏమీ పట్టించుకోరు, తేడా ఉండదు, చాలా జోవియల్గా ఫ్రెండ్లీ. ఒకవేళ బారక్ ఒబామా వచ్చినా కూడా ఏదో ఉపాధి హామీ పని చేసుకున్న జనాలకి బారక్ ఒబామా వచ్చినా కూడా ఏ మ్యాన్ గివ్ మీ దట్ ఐ విల్ డూ అంటాడు కదా బారక్ ఒబామా. మనం అలా కాదు, మనం పోయి చేతుల పైకి పెట్టుకొని ఏమయ్యా ఏం చేస్తున్నావు ఇట్లా, అది అట్లనేనా మనం బిల్డప్ ఇద్దాం, చేసిన పనికి పుల్ల పెట్టి ఆపేస్తాం. వాళ్ళు అలా కాదు, వాళ్ళు చేయకపోతే వాడు వచ్చి పార్టిసిపేట్ చేసి ఇలా చేయమని చూపిస్తాం. మనం అది ముట్టుకుంటేనే అంటాం, అవునా కదా. ఇక ఇది మన సొసైటీ. అంటే డెవలపింగ్ కంట్రీస్లోని నేచర్ మన తప్పు కాదు, ఇది ఎవరి తప్పు, మన దేశం యొక్క నేచర్ అది. డెవలపింగ్ అవుతున్న ప్రతి వాడి నేచర్ అలాగే ఉంటుంది. చాలా అంశాలు సిచ్యువేషన్ పైన ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, మన తప్పు కాదు. అన్ని ఏంటి కండిషన్స్ పైన ఆధారపడి ఉంటాయి. మనం మంచి వాళ్ళమే, లాస్ట్ క్లాస్ మీకు చెప్పాను, మనం చాలా మంచి వాళ్ళమే. సిచ్యువేషన్ ఏం చేస్తుంది మనని అలా మార్చి వేస్తుంది, తప్పదు. సిచ్యువేషన్ డిమాండ్స్. ఎవరైనా మీరైనా నేను అందరూ ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు, గ్రూప్ 2 జాబ్ ఎంఆర్ఓకి ఇలా ఉంటావా, బిల్డప్లు ఇస్తావా, ఆపుదవా, ఆగమానమైతే యు నో హూ యామ్ ఐ. ఇది ఎప్పుడు జాబ్ రాకముందు కాబట్టి ఏం చేస్తున్నావు అంటే ఓకేనా, ఇలా ఉంటుంది అన్నమాట. అంటే మనం ఏం చేయాలి, దిస్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అందుకే మనం చెడ్డ వాళ్ళం కాదు, చాలా మంచి వాళ్ళము, అది డౌట్ లేదు, మంచి వాళ్ళం. కానీ సిచ్యువేషన్ బట్టి మనం ఎన్ని లాస్ట్గా చెప్పాను ఒకసారి. ₹1 చిల్లర లేదని ఆటో డ్రైవర్తో గొడవ పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంత? ₹1. ఇప్పుడు నవ్వుస్తే అప్పుడప్పుడు వాడితో ఎందుకు గొడవ పడ్డావో అర్థం కాదు. బస్సు కండక్టర్తో ఎంతకి? ₹1 కోసం. ఎంత, అవునా కదా? ₹1 కోసం వేస్తాను. సో ఇలా అంటే మన గొడవ పడనే ఇంటెన్షన్ మనకి అందుతా లేదు. అంటే చిన్న అంశాలు అలా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఫర్ నిరుద్యోగం అండ్ స్వచ్ఛంద నిరుద్యోగం. ఇవి ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటాయి. ఎక్కడది? అభివృద్ధి చెందిన దేశాలు. ఒకటేమో పని లభించదు, రెండవది పని చేయటానికి ఇష్టత ఉండదు. పని లభించదు. రెండవది పని చేయడానికి ఇష్టత ఉండదు. పని లభించి చేయడానికి ఇష్టత లేకపోతే, పని చేయడానికి ఇష్టత ఉండి పని లభించకపోతే లభించదు. పని చేయడానికి సిద్ధంగా ఉన్న పని లభించని వారు ఎవరు అంటే అందరూ కామన్ పీపుల్, అందరు కామన్ పీపుల్ అందరు. పని లభించినప్పటికీ కూడా పని చేయడానికి ఇష్టం ఉండని వారు ఎవరు అంటే ధనవంతులు, సోమరులు, అత్యధిక విద్యార్థులు. వీరికి పని లభించిన పని చేయడం. మనందరం పని లేక చేయడం లేదు, పని లేక చేయడం లేదు. ఓకేనా? ఇప్పుడు మన ఇందాక చెప్పిన సిచ్యువేషన్ అనేది ఇక్కడ పనిచేస్తుంది. మన చదువుకు అనుకూలంగా మనం జాబ్ ఎంచుకుంటాము. ఎక్కువ చదువుకొని తక్కువ జాబ్ను ఎంచుకుంటామా? చెప్పాలి. ఇప్పుడు మీలో కొంతమంది ఏంటంటే జాబ్ చేస్తున్న వాళ్ళు జాబ్ మానేసి వేరే జాబ్ కోసం ట్రై చేస్తుంటారు, అంటే జంపింగ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి నిరుద్యోగం పేరు సంక్లిష్ట నిరుద్యోగిత. ఏంటండి సంక్లిష్ట? ఇది తీసేయాలా మన డౌట్స్ ఉంటారు ఇక్కడ. పని లభించకపోతే నిరుద్యోగిత, పని చేయడం ఇష్టం లేకపోతే స్వచ్ఛంద నిరుద్యోగిత. 1 అన్ఎంప్లాయ్మెంట్, 2 వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. క్వశ్చన్ కూడా బ్రాడ్గా ఇస్తారు. క్వశ్చన్ వేస్తారు బ్రాడ్గా అంటే ఇక్కడ ఎలా ఉందంటే క్వశ్చన్ ఒక సమ్మర్ లాగా ప్రిపేర్ చేసి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు అన్నమాట. ఏమంటారు? భారతదేశంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఒక గ్రూపు ఎలాంటి ఉత్పాదక కార్యక్రమాలలో పాల్గొనడం లేదు, వారిని ఏమని సంబోధించవచ్చును? ఇలా అడగచ్చు. ఇలా అంటే పదం తీసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటారు. భారతదేశంలో అత్యధిక విద్యను అభ్యసించిన విద్యావంతుల గ్రూపు అనేక ఉత్పాద కార్యకలాపాలలో పాల్గొనటానికి ఇష్టత చూపించడం లేదు. దీనిని ఏమంటారు అంటే స్వచ్ఛంద నిరుద్యోగిత. దీనికే మరొక పేరు ఇష్టాపూర్వక నిరుద్యోగిత. ఏంటి? ఇష్టాపూర్వక నిరుద్యోగిత. ఇష్టాపూర్వక లేదా
ఇచ్ఛాపూర్వక నిరుద్యోగిత, ఇష్టాపూర్వక లేదా ఇచ్ఛాపూర్వక, లేదా స్వచ్ఛంద లేదా లేదా ఐచ్ఛిక కూడా, ఓకే ఐచ్ఛిక లేదా వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. ఈ వాటర్ మనకే పెట్టారా బాబు? ఇక్కడ ఎవరు ఈ వాటర్ మార్చు. ఉన్నాయి ఇక్కడ మినరల్ వాటర్, జనరల్ వాటర్. జనరల్ ఉంటే మినరల్ వాటర్ లేదా? ఇది తీసారు అందరికి పోతారు. ఇవన్నీ ఏ దేశాల్లో ఉంటాయి ఎక్కువగా? అభివృద్ధి చెందుతున్న దేశం. ఇంకా అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా వస్తాయి. నేను లాస్ట్ మీకు లిస్ట్ రాసిస్తాను. ఒకసారి చూడండి. ఇవి ఎలా ఉంటుందంటే విశ్వచ్ఛంద నిరుద్యోగిత అంటే మీకు ఒక పదం పరిచయం కాదు. ఒక పదం సార్థక డిమాండ్ అనే ఒక పదం ఉంటుంది. ఏ పదం ఉంది? సార్థక. ఈ సార్థక డిమాండ్ అనే దాన్ని నాకు పరిచయం చేసింది ఎవరు అంటే జేఎన్ కీన్స్. సార్ పేరు ఏంటండి? జేఎన్ కీన్స్. సార్థక ఇంగ్లీష్లో ఎఫెక్టివ్ డిమాండ్ అంటారు. ఎఫెక్టివ్ డిమాండ్, సార్థక డిమాండ్. ఈ సార్థక డిమాండ్ అంటే ఎలా వస్తుంది అంటే ఇక్కడ రెండు అంశాలు కనబడతాయి. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై. ఒక్కసారి దీని ఒక నేచర్. డిమాండ్ అంటే మన భాషలో చెప్పండి, సప్లై అంటే మన భాషలో మన మామూలు భాషలో చెప్తున్నాం. డిమాండ్ అంటే గిరాకీ, సప్లై అంటే కొనడం. ఏది చెప్పండి రెండింటిలో? డిమాండ్. గిరాకీ, కొనటం, డిమాండ్ ఒకటి. అమ్మటము, సప్లై రెండు ఒకటి. ఇక్కడ మొత్తం ఎంటైర్ మార్కెట్ అంతా కూడా రెండు రకాలు. ఎన్ని రకాలు? భారతదేశాన్ని మొత్తం తీసుకుంటే ఈ భారతదేశం మొత్తం రెండు గ్రూపులుగా చేయొచ్చు. ఎకనామిక్స్ ఎన్ని గ్రూప్స్? రెండు గ్రూప్స్. ఒక గ్రూపు పేరు అమ్మకందారులు, ఉత్పత్తిదారులు, అమ్మకవేత్తలు ఒక గ్రూపు. రెండవ గ్రూపు వినియోగదారులు, కొనుగోలుదారులు, ఇలా కన్స్యూమర్స్. These are producers and these are consumers. Here is an interaction between consumers and producers. The interaction point is called effective demand. అంటే ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణ ఎక్కడైతే సమానంగా ఉంటుందో ఆ పాయింట్ ఏమంటారు? సార్థక డిమాండ్. ఏమంటారు? సార్థక డిమాండ్. అంటే దీని ఇంగ్లీష్లో ఏడి అంటారు, అగ్రిగేట్ డిమాండ్. దీని పేరు ఏఎస్, అగ్రిగేట్ సప్లై. ఒక్కరు చేస్తే డిమాండ్, అందరూ చేస్తే. నేను ఒక్కడిని ఈ పెన్నును కొన్నాను, దీని పేరు డిమాండ్. మనందరం ఇదే పెన్ను కొన్నాము, ఒక్కరు ఈ వస్తువును సప్లై చేశాడు. సప్లై అన్నా డిమాండ్ అన్నా దట్ బిలాంగ్స్ టు ఎ సింగిల్ పర్సన్ అండ్ ఇండివిజువల్ ఒకరికి మొత్తం అందరికీ సొసైటీకి సంబంధిస్తే సమిష్టి. ఈ రెండు సమానమైన చోట సార్థక డిమాండ్. ఇది చాలా సందర్భాల్లో సమానంగా ఉండదు. ఉంటుందా? ఉండదు. ఎలా ఉంటుందని చాలా సందర్భాల్లో ఏడి గ్రేటర్ దెన్ ఆఫ్ ఏఎస్, ఏడి లెస్ దెన్ ఆఫ్ ఏఎస్ ఇలా ఉండొచ్చు. అంటే ఒకసారి డిమాండ్ ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి సప్లై ఉండొచ్చు. ఈ రెండింటి మధ్య సమతుల్యం ఏర్పడకపోతే మార్కెట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి. ఈ యొక్క సార్థక డిమాండ్ కొరత వల్ల, దేనివల్ల? సార్థక డిమాండ్ కొరత వల్ల. సార్థక డిమాండ్ కొరత అంటే డిమాండ్ కొరత అని గుర్తుంచుకోవాలి. ఏం గుర్తుంచుకోవాలి? డిమాండ్ కొరత అంటే డిమాండ్ తక్కువ ఉందా, సప్లై తక్కువ ఉందా? మళ్ళీ చెప్తున్నాను. సార్థక డిమాండ్ కొరత అంటే డిమాండ్ తక్కువ ఉంది. సప్లై ఉన్నట్టు 100 వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు.
డిమాండ్ 100 వస్తువులకు ఉందా, 50-60 అలా ఉందా? 50-60 కింద. మార్కెట్లో ఎన్ని వస్తువులు అమ్ముడుపోయాయి, ఎన్ని వస్తువులు మిగిలిపోయాయి? రోజుగా మార్కెట్లోకి కొత్త వస్తువులు వస్తాయా రావా? వచ్చినప్పుడు పాత వస్తువులపైన ఇంట్రెస్ట్ చూపుతామా చూపించమా? చూపించం. ఎప్పుడు కూడా మార్కెట్లోకి కొత్త వస్తువు వస్తుంది అంటే పాత వస్తువు ఏమవుతుంది? పక్కకెళ్ళిపోతుంది. అయితే ఇలాంటి సందర్భంలో ఈ పాత వస్తువులను ఉత్పత్తి చేసేవారికి ఎంప్లాయ్మెంట్ ఉంటుందా, తొలగిస్తారా? అలాంటి నిరుద్యోగిత పేరే నిస్వచ్ఛంద నిరుద్యోగిత. ఇలాంటి చేంజెస్ ఎక్కువగా డెవలప్డ్ కంట్రీస్లో వస్తాయా, డెవలపింగ్ కంట్రీస్లో వస్తాయా? తెలుసు కదండి, డెవలప్డ్ కంట్రీస్లో డైలీ అప్డేట్. ఎక్కడ? డెవలప్డ్ కంట్రీస్లో మొత్తం ఇక మార్కెట్ క్లోజ్ అయినాక మిగిలిపోయిన తీసుకొచ్చి చైనా, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇక పాకిస్తాన్. తెలుసు కదా. ఇక్కడ అమ్ముడుకోకపోతే రాము తీసుకెళ్ళి నైజర్, బుర్కీనా ఫాసో, పేరు విన్నారా? రిపబ్లికన్ ఆఫ్ కాంగో, ఎరిట్రియా, ఇథియోపియా, మన దేశాలు ఇవన్నీ. ఓకేనా? ఈ దేశాలు తీసుకెళ్ళాం. ఫస్ట్ ఎక్కడ ఉంటుంది? డెవలప్. అమెరికా లాంటి దేశాలు, అమెరికా, సింగపూర్ లాంటి దేశాలు. అక్కడ అయిపోయినాక మనకు తీసుకొచ్చేస్తారు, మన దగ్గర నుంచి అది తీసుపడేస్తారు. ఇక ఈ విధంగా ఏదైనా ఒక మార్కెట్లో మళ్ళీ నిర్వచనం, ఏదైనా ఒక మార్కెట్లో సార్థక డిమాండ్ కొరత సంభవించినప్పుడు లేదా సార్థక డిమాండ్ యొక్క ప్రభావం వలన పాత వస్తువులకు తయారు చేసేవారు ఉద్యోగం కోల్పోతే దీనేమంటారు? నిస్వచ్ఛంద నిరుద్యోగిత. ఇది కేవలం ఎక్కడ ఉంటుంది అంటే డెవలప్డ్ కంట్రీస్లోనే ఉంటుంది. డెవలపింగ్ కంట్రీస్లో ఇది ఎందుకంటే మనం వాడే వస్తువులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? చాలా గమ్మత్తు. అంటే ఎంత డబ్బు కోసం మనం వాడతామా లేదా అంటే వాడతాము. మనం వాడే వస్తువులుగా దాని డెడ్ అయిపోయినాక కూడా వాడతాం. కామన్ ఒక బైక్ యొక్క లైఫ్ టైం 15 years. ఎంతండి? 15 years. మనం 30 yearsలో వాడతాం. వాడతాము. అక్కడ అలా వాడరు. మనం వాడే ఐటమ్స్ అలా ఉంటాయి. మన గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వాడుతుంది కదా పాపం, చెప్పులు వాడుతుంటారు, ప్యారగన్ చెప్పులు వాడుతుంటారు. ఎలా ఉంటుంది అవి? 10 సంవత్సరాలు వారంటీ, 10 సంవత్సరాలు వారంటీ, 20 సంవత్సరాలు గ్యారంటీ. అంటే అది అరిగిపోయినప్పుడు దాన్ని రిపేర్ చేసుకొని వాడుతూ ఉంటాం. అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ఎంత పేదరికం, ఎంత దరిద్రం ఉందో నిదర్శనం. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. అదే ఫారిన్ కంట్రీలో డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మాటికి మార్చేస్తుంటారు. కొత్త వస్తువులు వాడుతుంటారు. అమ్మయ్యా, మంచిగా చల్లగుంది వాతావరణం. ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడికి ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు ఎవరికి కూడా. ఇగో దిస్ ఈజ్ రికార్డింగ్ వాట్ నిస్వచ్ఛంద నిరుద్యోగిత. ఇందాక చెప్పేది స్వచ్ఛంద నిరుద్యోగిత, ఇప్పుడు చెప్పేది నిస్వచ్ఛంద. ఒక్కసారి తేడా చెప్పండి. స్వచ్ఛందకి నిస్వచ్ఛందకి. అంత నిర్వచనాలు కోరి గారు, సెంటెన్స్ అంతే, ఒకటే బిట్. పని ఉంటుంది, ఇక్కడ పని ఉండదు. ఓకేనా? చూడండి, పాత వస్తువులను తయారు చేసే ఉద్యోగులకు పని లేని పక్షంలో అతనిని ఏ నిరుద్యోగిగా పేర్కొనవచ్చు? ఎస్ ఆర్ నో? విద్యను అత్యధికంగా అభ్యసించి ఏ పనిలో పాల్గొనడానికి ఇష్టము లేకపోతే పురాతనమైన వస్తువులను అదే పనిగా తయారు చేస్తున్న పరిశ్రమలు మూతపడడం వలన
ఏర్పడే నిరుద్యోగిత. మీకు ఇచ్చే నోట్స్లో నిర్వచనాలే ఉంటాయి, ఇదంతా ఎగ్జాంపుల్స్ ఉండవు. మీరు ఎగ్జాంపుల్స్ అన్ని మీరు ఫ్రేమ్ చేసుకోవాలి. నేను చెప్తున్నప్పుడు చిన్నగా టికెట్ గీసేసుకోవాలి, ఓకేనా? ఎందుకంటే ఎగ్జామ్ వచ్చే బిట్స్ టికెట్ నిర్వచనాల మీద ఏమీ రావడం లేదు, ఎగ్జామ్స్లో ఇలాంటి బిట్స్ అవుతున్నవి. ఆ పదం వస్తున్నప్పుడు మీరు టక్కన రాసేసుకోండి, ఇచ్చే నోట్స్కి యాడ్ చేసుకుంటారు. ఇది అండి, ఇవి రెండు. ఇందాక కూడా చెప్పాను, నిరుద్యోగిత చెప్పాను. నిరుద్యోగిత అంటే ఇది రెండు ఒకే అంశాన్ని పోలి ఉన్నాయా? ఒకే అంశాన్ని పోలి ఉన్నాయా? ఇప్పుడు సెకండ్స్ మంచిగా సెకండ్స్. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉండడం వల్ల ఎలాంటి పని లేకపోతే అతన్ని ఏమని పిలుస్తారు? మంచిగా వినండి. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు, కానీ అతనికి పని లభించడం లేదు. ఒక వ్యక్తి ఒక పరిశ్రమలో పని చేస్తున్నాడు, కానీ అతను తయారు చేసే వస్తువులకు డిమాండ్ లేకపోవటం వలన అతను నిరుద్యోగిగా ఏర్పడితే దానిని ఏమంటారు? అర్థమైందా? క్లారిటీ అర్థమైందా? ఓకేనా? కొంతమంది వ్యక్తులు పని చేయడానికి శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా పనిలో పాల్గొనడం లేదు. కొంతమంది వ్యక్తులు పని చేయడానికి శారీరకంగా మానసికంగా అనుకూలత ఉన్నప్పటికీ వారు పనిలో పాల్గొనకపోయినట్లయితే అర్థమైందా? ఇగో ఇది ప్యాటర్న్, ఇది ప్యాటర్న్. నీకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఇలాంటి పెట్టేసి అన్ని ఆప్షన్లు కింద పడేస్తే నీ పరిస్థితి దేవుడికి కూడా అర్థం కాదు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు దేవుడికి అర్థం కాదు. దేవుడైనా అనుకున్నాడు పాపం అయినా బిడ్డిద్దాం కూడా అనిపిస్తుంది, కానీ అయినా కూడా అర్థం కాదు సార్ స్టోరీ. ఓకేనా? కొద్దిగా లాజిక్గా థింక్ చేయండి. నీకేమనిపిస్తే నన్ను అడుగు చెప్తాను, ఓకేనా? కొరతల వల్ల ఏర్పడేది పని లభించకపోవటం, పని ఉండి కూడా చేయకపోవడం, చేస్తున్న పనిలో విభేదాల వల్ల నిరుద్యోగిగా మారితే. ఓకేనా? ఎవరికైనా అర్థం కాకపోతే అక్కడ డౌట్ ఏమంటారు తీసేరా? సార్థక డిమాండ్ అంటే ఏంటి అంటే సమిష్టి డిమాండ్. ఒక గ్రాఫ్ కింద సమిష్టి డిమాండ్ లేక ఇది సమిష్టి సప్లై. ఈ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్ సార్థక డిమాండ్ అంటారు. ఈ పాయింట్ వద్ద తప్ప మిగతా ఎక్కడ కూడా బ్యాలెన్స్ అవ్వదండి. బ్యాలెన్స్ ఎక్కడ అవ్వదు, ఎక్కడ ఈ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల నిరుద్యోగి. దాని పేరు ఏ దేశాల్లో అభివృద్ధి చెందింది. ఇది ఏ దేశంలో ఉంటుంది? ఇది నెక్స్ట్ వెళ్దాము. ముందు చక్రీయ నిరుద్యోగం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా, వినాలి, డౌట్స్ అడగాలి. ఎందుకంటే నువ్వు ఇంటికి వెళ్ళాక తెలుగు అకాడమీ, గిలుగు అకాడమీ కొత్తగా రాబోయే అక్కడ తెలుగు అకాడమీ, గిలుగు అకాడమీ, ఇంకే అకాడమీ చూసినా కూడా నీకు ముచ్చట తప్ప అందులో ఏముండదు. అందులో ఏముంటుంది? కేవలం ముచ్చటాడేది నిర్వచనం మాత్రం ఉంటుంది, స్టోరీ ఏమి ఉండదు. అది అడగండి, కానీ కొంచెం గట్టిగా అడగాలి. అంటే అది ప్యూర్ ఎకనామిక్ ఎలిమెంట్ చెప్పలేదు మీకు, కానీ మీరు అడిగి అడగవలసి వస్తున్నాం. ఒక దేశాన్ని తీసుకుంటే ఈ దేశంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి చెప్పాలి? ఎన్ని విభాగాలు? 2 విభాగాలు. సాధారణంగా ఎలా ఉంటుంది అంటే
ఉత్పత్తిదారుడు ముందుగానే కొన్ని ఎక్స్పెక్టేషన్ వేస్తారు. కొన్ని ఎక్స్పెక్టేషన్ అంటే అంచనాలు. ఆ అంచనాల ఆధారంగా మార్కెట్ను స్టడీ చేసి అంచనా వేస్తారు. ఈ మార్కెట్ స్టడీ చేసి అంచనాలు వేసి వస్తువులను ఉత్పత్తి చేస్తాడు. అతని అంచనాల ప్రకారం ఖచ్చితంగా ఉత్పత్తి చేసిన వస్తువులన్నీ మార్కెట్లో అమ్ముడు పోతాయి. మార్కెట్ వస్తువులు ఏమవుతాయి? విక్రయించబడతాయి. అయితే అతను ఉత్పత్తి చేసిన వస్తువులకు సమానంగా డిమాండ్ ఉన్నట్లయితే ఆ సమానమైన బిందువు చోటను సార్థక డిమాండ్ అంటారు. ఆ బిందువు వద్ద నిరుద్యోగిత ఉండదు, ఉత్పత్తి కొరత ఉండదు, డిమాండ్ కొరత ఉండదు. ఎకానమీ ఎంత సమతౌల స్థితిలో ఉంటుంది, ఎలాంటి కొరతలు ఉండవు. మళ్ళీ ఒకసారి, ఒక ఉత్పత్తిదారుడు ఊహించి అంచనా వేసి వస్తువులను ఉత్పత్తి చేస్తాడు. ఈ ఉత్పత్తి చేసిన వస్తువులన్నీ మార్కెట్లో అమ్ముడు పోతాయి. ఇలాంటి బిందువునే సార్థక డిమాండ్ అంటారు. ఈ బిందువు వద్ద నిరుద్యోగిత ఉండదు, కొరతలు, ఎలాంటి కొరతలు. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణంగా సమతౌల్యంలో ఉంటుందా? ఎలాంటి సమస్య లేని బిందువే సార్థక డిమాండ్. ఎలా వస్తుంది? సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై వల్ల వస్తుంది. ఓకేనా? అది ఏ దేశమైనా కూడా ఇలాగే పనిచేస్తుంది, ఏ వ్యవస్థ అయినా కూడా ఇలాగే పనిచేస్తుంది. చూడండి, మార్కెట్లో ప్రతి వస్తువు కూడా ఎన్ని ఉత్పత్తి చేస్తున్నాడో అన్ని అమ్ముడు పోతున్నాయా లేదా? చేస్తాను. ఒకవేళ అమ్ముడు పోకపోతే సార్థక డిమాండ్ కొరత లోపం, అప్పుడు ఏర్పడే నిరుద్యోగిత. ఇంకోటి ఏం లేదు, వస్తువుల సంఖ్య ఎక్కువ ఉంది, అమ్మే సంఖ్య తక్కువ. 100 వస్తువులు ఉత్పత్తి చేశాడు, 60 వస్తువులే ఉన్నాయి, 40 వస్తువులు కాకుండా లేదా? మళ్ళీ ఉత్పత్తి చేస్తాడా చేయడా? ఉత్పత్తి చేయడం వల్ల ఉద్యోగులు అవసరమా? అవసరం లేదు. ఉద్యోగులు ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు? అర్థమైంది? తర్వాత సైక్లికల్ ఒకటి, ఈ 3 ఎక్కడ ఉంటాయి? ఇట్లా ఎక్కడ? అయ్యో, సిగ్నల్స్ రావట్లేదా? మంచిగా ఉంది, వెరీ గుడ్. మంచిగా లేకపోతే ఏమనాలి? ఉత్తుతనే ఎట్టున్నా కూడా ఆహా ఎంత మధురంగా ఉంది ఈ క్లాసు, ఉత్తుతనే ముస్తు డైలాగ్ అది తప్పదు. మరి అలా ఫీల్ అయితేనే జాబ్, లేకపోతే జాబ్. ఇప్పుడు ఇది ఈజీ టాపిక్. ఎకనామీ చాలా ఈజీ టాపిక్. అలాగే టాపిక్ నిరుద్యోగము, పేదరికము, ప్రణాళికలు చాలా ఈజీ టాపిక్. తర్వాత అన్నీ కూడా హార్డ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడే నువ్వు అమ్మో అనుకో, అవి వెనక అమ్మయ్య, అయ్యయ్య, తాతయ్య అంటే పోతాం. రెండవది చక్రము. ఎప్పుడైనా చూసారా? మన ప్రపంచానికి వెలుగునిచ్చిన రెండవ ఇన్నోవేషన్ ఏంటి అంటే చక్రం. మొదటి ఇన్నోవేషన్ నిప్పు, సెకండ్ది. ఈ చక్రీయ నిరుద్యోగిత ఎలా ఉంటుంది అంటే, భయపడకండి చూసి, ఇదేంటి చక్రీయ నిరుద్యోగం. ఇది తీసుకుందాం. బిజినెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఒకసారి ఇలా పెరుగుతుంది, పెరుగుతుంది. ఎస్ సార్, బిజినెస్ ఎప్పుడు ఒకేలా ఉంటుందా? ఎప్పుడు ఒకేలా? మన మనసు కూడా ఎప్పుడు ఒకేలా ఉంటుందా? ఎట్లయితుందా? అప్పుడు ఇట్లుంటుందా? ఎప్పుడు ఒకేలా ఉంటుందా? ఇంకా ఘోరం. ఈ ప్రపంచంలోనంట అత్యంత వేగవంతమైన థింగ్ ఏంటి అంటే, ఘోరంగా ఆగమానం అనేది ఏదంటే మన మనసు. కానీ ఇష్టం ఎటువంటి పోతుంది, ఎందుకు పోతే అర్థం కాదు. చేస్తాను. ఇప్పుడు మీరు అందరు ఇక్కడే ఉన్నారా? ఉన్నారా? ఏమో డౌటే. మీరు ఇక్కడే ఉంటారు, వాడు రేమో వాడు
ఏమో వాడు ఎవరికి అర్థం కాదు. ఎవరు చెప్పినా ప్రతి వ్యక్తికి ఒక ఆటిట్యూడ్ ఉంటుంది. ఆ ఆటిట్యూడే ఏమో వాడు నువ్వు చెప్పినంత చాలా హ్యాపీగా ఉంటావు. లోపల వాడు డిసైడ్ వాడు చేస్తాడు, నువ్వు కాదు. ఎగ్జామ్ వల్ల కూడా డిసైడ్ చేసేది వాడే, నువ్వు కాదు. అవునా? ఓకే. వ్యాపార చక్రాలు ఇట్లా 4 ఉంటాయి. పోయినసారి ఇది అడిగాను. ఇవి 4 మొత్తం ఏంటంటే 4. ఇది బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ అంటే ఇక్కడ పెరుగుతుంది. దీని పేరు పురోగమనము అంటారు. ఇది గ్రాఫ్ చేసుకోవాలి అందరూ. పురోగమనం ఇంగ్లీష్లో రివైవల్ డ్రా చేసుకోండి. చిన్న పెద్ద రివైవల్. దీని పేరు పీక్ లేదా బూమ్ లేదా ప్రాస్పారిటీ సౌభాగ్య దశ. మూడోది తిరోగమనము రిసెషన్. ఇంగ్లీష్లో రాసుకోండి. రిసెషన్. దీనికి మాంద్య దశ. మాంద్యము లేదా ఆర్థిక మాంద్య దశ. మొత్తం ఎన్ని దశలు? 4 వస్తాయి. 1 2 3 4. పురోగమనము ఇంగ్లీష్లో అండి రివైవల్ రిసెషన్. పైది పీక్, భూము, ప్రాస్పారిటీ, సౌభాగ్య దశ. కిందిది మాంద్య దశ, ఆర్థిక మాంద్య దశ. మొత్తం 4. ఇది ఒకటి మాంద్య డిప్రెషన్ స్టేజ్. ఇది బిజినెస్ పెరుగుతుందని సూచిక. బిజినెస్ పెరుగుతున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఏమవుతుందో చెప్పాలి. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా పురోగమనం అంటే వృద్ధి చెందుతున్నప్పుడు నూతనంగా సంస్థలు వస్తాయా రావా? ఇందులో పనిచేసే ఎంప్లాయీస్. ఇది చాలా పీక్ స్టేజ్. ఇక్కడ ఉద్యోగిత ఎలా ఉంటుంది? చాలా తక్కువ. ఆ తర్వాత తిరోగమనం, వృద్ధి తగ్గుతుంది. అప్పుడు సంస్థల సంఖ్య, ఇందులో పనిచేసే వారి సంఖ్య ఇలా తగ్గుతూ చివరికి వచ్చే దశ పేరు ఏమిటి? మాంద్యము, ఆర్థిక మాంద్యము, ఎకానమిక్ డిప్రెషన్. ఇగో ఈ సిచ్యువేషన్ లో, ఈ దశలో ఏర్పడే నిరుద్యోగితను చక్రీయ నిరుద్యోగిత లేదా సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. తెలుగులో రాసుకుంటే సింపుల్ గా ఆర్థిక మాంద్య కాలంలో లేదా డిప్రెషన్ కాలంలో సంభవించే నిరుద్యోగిత. నేను చెప్తాను ఇప్పుడు, మీరు ఇది అయిపోయివ్వండి. లాస్ట్ చివరికి మీకు వేరే చిన్నపాటి సినిమా చూపిస్తాను, బాహుబలి 2. ఆర్థిక మాంద్య కాలంలో లేదా మాంద్య కాలంలో లేదా డిప్రెషన్ కాలంలో ఏర్పడే నిరుద్యోగిత. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒకసారి. దేశంలో బిజినెస్ పెరుగుతుంటే వృద్ధి జరుగుతుంటే ఏర్పడే దశ పేరు పురోగమనము. చాలా స్టేజ్లోకి వెళ్ళిపోయాక అల్టిమేట్ స్టేజ్. అందరికీ అల్టిమేట్ స్టేజ్ ఉంటుందా లైఫ్లో? అందరికీ ప్రతి డిజైన్లో కూడా అల్టిమేట్ స్టేజ్. ప్రతి డిజైన్ మనకుండే కోరిక అంటే కదండి, ప్రతి కోరికలో ఒక అల్టిమేట్ స్టేజ్ ఉంటుంది. డిజైన్లో కూడా లాస్ట్ పీక్ స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ని రీచ్ అవుతామంటే రీచ్ అవుతాము.
ఏం లేదు. ఇప్పుడు ఎక్కడికైనా మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ పక్క వాళ్ళు తింటుంటే మనకు తీసుకొస్తాడు, కానీ ప్రాణం ఆగది నోట్లో నిండుంటే. చోకరి ఇలా ఆ స్మెల్ చూస్తేనే వస్తుంది అనమాట. ఇలా ఇలా కంటి ఏర్పడుతుంది. అది తినగానే ఫస్ట్ సాటిస్ఫాక్షన్ నార్మల్ ఉంటుంది, ఇంకొద్దిగా తిన్నాక ఇక ఫుల్ అయిపోతుంది అనమాట. అమ్మయ్య ఇక చాలా అనుకుంటా కదా. దట్ ఈస్ వాట్ పీక్ స్టేజ్. అన్ని వస్తువులు మన కన్సెప్ట్లో పీక్ స్టేజ్ వస్తుంది. ఆ పీక్ స్టేజ్ వచ్చినాక నెక్స్ట్ ఏమంటే ఆటోమేటిక్గా తీరుతామని. మీ క్లాస్ చాలా బాగా వింటున్నారు, ఇంకా వింటారు. ఎప్పటికైనా ఈవినింగ్ 5, 5:30, 6 స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా. ఏమైతుంది 6:30 సార్ అది అన్నింటిలో ప్రతి దాంట్లో కూడా, ప్రతి డిజైన్లోను, ప్రతి వస్తువులోను, ప్రతి దాంట్లో 10 నిమిషంలో కూడా ఎప్పుడు పీక్ స్టేజ్ ఉంటుంది. లీస్ట్ స్టేజ్. ద పీక్ స్టేజ్ ఈస్ వాట్ సౌభాగ్యము. లీస్ట్ స్టేజ్ ఇస్ కాల్డ్. ఈ దశలో కామన్ ఇది రాకుండా ఉంటుందంటే ఇది రాకుండా ఉంటుంది, అది రాకుండా ఉంటుందంటే అది రాకుండా. మన జీవితమైనా, ఆర్థిక వ్యవస్థ, దేశమైనా ఈ దశలో గుండా ప్రయాణించుకుంటూనే ఉంటుంది. ఇక్కడ ఫుల్ హ్యాపీగా ఉంటాము. అప్పుడు మన వికాసం ఓహో ఆహా బల్బులా వెళ్ళిపోతుంది, ఇక్కడ బల్బు పేలిపోతుంది. కదా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ దశలో ఏర్పడే నిరుద్యోగితను చక్రీయ నిరుద్యోగిత అంటారు. ఇలాంటివి ఎక్కడ ఎక్కువగా సంభవిస్తాయి? అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా ఎక్కువ అండి. మల్లడ దేశాల్లో చాలా తక్కువ. మనకి ఎందుకంటే మనకు స్లోగా ఉంటుంది, స్లోగా వెళ్తాం మనం. వాళ్ళు అలా కాదు, ఆ దేశాల్లో ర్యాపిడ్గా వెళ్తారు, ఫ్లైట్ లాగా వెళ్తారు వాళ్ళు, ఫ్లైట్ లాగా. మనం అలా కాదు, నత్తలాగా వెళ్తాం, స్లోగా. తర్వాత రీచ్ అవుతామో లేదంటే రీచ్ అయినాక మనం కూడా అలాగే స్పీడ్ అప్ అవుతుంటాం. ఇప్పుడు ప్రిపేర్ అయ్యే కొత్త వాళ్ళందరూ, కొత్త పిల్లలందరూ కూడా వాళ్ళ పరిస్థితి దేవుని కూడా అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళ కొత్త వాళ్ళకి అర్థం కాదు. కొత్త వాళ్ళకు ఏమైందో మధ్యాహ్నం బ్రేక్లో కూడా వాళ్ళ బాధ సెపరేట్ కూర్చొని ఎందుకంటే చుట్టూ గిట్ట కూడా అనుకుంటుందా, వేస్ట్గా తీసి కట్టే కదా అనుకుంటారు. ఎప్పటిదాకంటే వారికి స్టార్ట్ కాలే, వాళ్ళ మైండ్గా స్టార్ట్ కాలే. వాళ్ళు ఇక్కడ ప్రజెంట్గా ఇప్పుడు మెల్లమెల్లగా పైకి వెళ్తారు, మెల్లమెల్లగా. అంటే దీన్ని చేసి తగ్గిన కొద్ది ఆహా బాగుంది అనుకుంటారు. ఒక వస్తుంది చాలా పీక్. ఎగ్జామ్ రాసినాక మళ్ళా ఇలా అవుతుంది అనమాట. అంటే ఈ రోజు కొత్త క్లాస్ వాళ్ళు కూడా ఇది వర్తిస్తారు. ఎస్ఆర్ కొత్త క్లాస్ వాళ్ళు మధ్యాహ్నం ముచ్చట ఫాదర్ గమనించాలి, ముచ్చట కొత్త వాళ్ళు తెలియకుండా ముచ్చటడతారు అనమాట. ఏ ముచ్చట వాము ఘోరం ఉంది కదా ఎకనామిక్స్ సార్, మళ్ళా అందులో ఇదే ఈజీ అంటాడు. ఈజీ అయితే పోలకుంటే ఉంటుంది, ఆడవాడమే కదా, ఉందామా మరి పోదామా అని కాడికి వెళ్తారు. కానీ టేస్ట్ వరకు కష్టం, తర్వాత మనం దాన్ని పట్టేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాం. చేస్తాను. చిన్నపిల్లలు కిడ్స్ ఉన్నప్పుడు ఏదైనా ఐటమ్ ఇస్తే వాడు తినడు, కొద్దిగా తీసి బలవంతంగా పెట్టాక వాడు వదలడు. చేస్తాను. చిన్న కిడ్స్ ఉంటారు, తీసుకొని తింటాడు, అసలే తినడు. ఏదైనా మంచి స్వీట్ అనేది తీసుకొచ్చి బలవంతం తీసుకొని పెట్టాక మమ్మీ నా మొత్తం కావాలి అంటాడు. ఇలా ఉంటుంది అనమాట. ఎకనామిక్స్ కూడా ఇలాగే ఉంటుంది. గమనించండి. రైట్. తీసారు. లాస్ట్ సంక్లిష్ట నిరుద్యోగిత. అసలు ప్రతిసారి కామన్ బిట్ వస్తుంది సంక్లిష్ట నిరుద్యోగిత మీద. ఇది ప్యూర్లీగా డెవలప్డ్ కంట్రీస్లోనే సంభవిస్తుంది, డెవలపింగ్ కంట్రీస్లో రాదు. దీని పేరు ఇంగ్లీష్లో ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, తెలుగులో ఒరిపిడి లేదా ఒత్తిడి నిరుద్యోగిత. ఒత్తిడి నిరుద్యోగిత, ఒరిపిడి లేదా ఒత్తిడి నిరుద్యోగిత. దీని పేరు వ్యాపార చక్రాలు. ఏం పేరు? వ్యాపార చక్రాలు. ఇంగ్లీష్లో బిజినెస్ సైకిల్స్. తెలుగులో వ్యాపార చక్రాలు, ఇంగ్లీష్లో బిజినెస్ సైకిల్స్. వ్యాపార చక్రాలు లేదా బిజినెస్ సైకిల్స్. దేని పేరండి? ఓకే అందరికి? బిజినెస్ సైకిల్స్ లేదా వ్యాపార చక్రాలు. చక్రాలలో చివరి దశ వల్ల ఏర్పడే నిరుద్యోగితని ఏమంటారు?
పర్మనెంట్ ఉంటుందా, టెంపరీగా మళ్ళీ రికవర్ అవుతుందా? బిజినెస్ ఎక్స్పాన్షన్ అయిన అనుకోండి, మళ్ళీ ఆటోమేటిక్గా ఎక్స్పాన్షన్ అవుతుంది. బిజినెస్ తగ్గితే తగ్గిపోతుంది, పెరిగితే పెరిగిపోతుంది. కామన్ డిపెండ్స్ ఆన్ ది సైకిల్. లాస్ట్ది ఒత్తిడి సంక్లిష్ట నిధించింది. ఈ సంక్లిష్ట నిధి కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి ఒక పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈ పరిశ్రమ నుంచి వేరే చూపిస్తారా? ఉద్యోగం ఉన్నది ఇష్టత చూపించారండి, ఉన్నది ఇష్టత ఉండదు. కొద్ది రోజులు ఒక జాబ్ చేశాక దాని మీద ఇరిటేషన్ వస్తుంది, ఎందుకో అంతే, సాటిస్ఫాక్షన్ వేయండి అది. ఇప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని సత్యాలు మనం వాటిని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎలా ఉంటుంది అంటే, ఒక పనిలో చేస్తున్నాం రెగ్యులర్గా, ఆ పని మీద మనకు ఇష్టత కోల్పోవచ్చా లేదా? ఎకనామీ ఇష్టంగా ఉంటుంది. ఏదైనా ఒక పనిని అదే విధంగా చేస్తూ ఉన్నప్పుడు దానివల్ల లభించే ప్రయోజనము క్రమంగా ఏమవుతుంది? తగ్గుతుంది, క్షీణిస్తుంది. ఎస్ ఆర్ నో? కామన్. అందుకే పనిని డిఫరెంట్గా చేయాలి అంటే ఎలా చేయాలి? డిఫరెంట్గా చేయాలి. ఈ ప్రపంచంలో విజయులందరూ ఎవరు అంటే, ఒక పని డిఫరెంట్గా చేసేవారు. ఇప్పుడు మనం టీవీలో చూస్తుంటే సుమక్క అక్క అనాల్సిందే, నువ్వు వేరే అంటే ఒంటికి సంపెద్దది, సుమక్క అనాల్సిందే. చిన్న పిల్లలకి ఏమనలే, అక్క ఆంటీ అంటే నో అంటది, బాబా ఎప్పటికక్క. యాంకర్స్ మాట, యాంకర్స్ ఇప్పటికీ గిన్నిస్ బుక్ రికార్డ్ ఎన్నో ప్రోగ్రామ్ చేస్తుంది. కానీ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా చూసే వ్యూవర్స్కి ఎక్కడ కూడా బోర్ రాదు ఎక్కడ కూడా. అవన్నీ రోజు స్టార్ రోజు వస్తుంటుంది, కానీ రోజు తప్పకుండా చూసే మహిళలు గోల్డ్ మంటున్నారు. ఎస్ ఆర్ నో? కారణం ఏంటి అంటే, చేసే పని భిన్నంగా చేస్తాం, డిఫరెంట్గా. ఈ ప్రపంచంలో సక్సెస్ పీపుల్ అందరూ కూడా వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు. సచిన్ టెండూల్కర్ కూడా అంతే, ప్రతి గేమ్ డిఫరెంట్గా ఆడతారు. ఎలా ఆడతారు వాళ్ళకి తెలియదు, కానీ డిఫరెంట్గా ఆడతారు. దిస్ ఈజ్ వాట్ డిఫరెన్స్ అనమాట. అంటే డిఫరెంట్గా థింక్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారు. మీరు కూడా అలాంటి వాళ్ళ కాదా? మీ డౌట్ పాడుగాను అలాంటి వాళ్ళ కాదా? మరి అంటే ఏమన్నట్టు మీరు కూడా అలాంటి వాళ్ళకే జాబ్ వస్తారు. మీరు అలాంటి వాళ్ళు కాకపోతే కాకపోండి, ఇంటికానే ఉంటారు. ఇప్పుడు ఈ పనిలో నుంచి ఈ పనిలోకి షిఫ్ట్ అవుతున్నారు. ఇలా షిఫ్ట్ అవుతున్నప్పుడు వెంటనే మీకు ఇక్కడ పని లభిస్తుందా, లభించదా? ఏ అనే ఫ్యాక్టరీ ఉంది, బి అనే ఫ్యాక్టరీ మీరు ఫ్రెండ్ జాబ్ చేస్తున్నారు. ఏ కంటే బి బెటర్ ఉంది. మీకు వెంటనే బిలో వెళ్ళి అప్లై చేయడం జాబ్ ఇస్తారా, సెర్చ్ చేయాలా? ఎన్ని రోజులు చేస్తారు? కొద్ది రోజులు, ఒక 2 months 3 months 4 months 5 months సెర్చ్ చేస్తారు. ఈ 5 months ఖాళీగా ఉండి సెర్చ్ చేస్తారా, ఈ జాబ్ చేసుకుంటూ సెర్చ్ చేస్తారా? మీ ఎలా ఉంటుంది? జాబ్ చేసుకుంటూ సెర్చ్ చేయాలి. ఇప్పుడు సపోజ్కి ఒక పరిశ్రమ, ఇది ఊరు అనంతపూర్లో ఉన్నారు. హైదరాబాద్లో కంపెనీ ఉంది. అప్పుడు ఏం చేస్తారు? అనంతపూర్లో జాబ్ చేసుకుంటూ సెర్చ్ చేస్తావా, మానేసేస్తావా? మానేసాల్సిందే. కానీ ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది కదా, కానీ కొద్ది రోజులు సెర్చ్ చేయాలి. ఇలాంటి ఈ టెంపరరీ పీరియడ్గా ఉండే ఖాళీని సంక్లిష్ట నిరుద్యోగిత అంటారు. ఏమంటారు? మీరు నాకు తెలిసి మీలో గ్రూప్కి వచ్చే పిల్లలు చాలా మంది ఉన్న జాబ్ను వదిలేసి కోచింగ్ చాలా మంది ఉంటారు. అంటే లెక్చరర్స్గా కానీ, టీచర్స్గా కానీ, ఈవెన్ గవర్నమెంట్ గ్రూప్ 4 గ్రూప్ 3 లాంటి జాబ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఆ జాబ్ను పక్కన పెట్టి లీవ్ పెట్టేసి కొద్ది రోజులు ప్రిపేర్ అవుతారు. ఆ మధ్యలో ఉండే ఖాళీని ఏమంటారంటే సంక్లిష్ట నిరుద్యోగిత, ఇంగ్లీష్లో ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ కారణం ఏంటి అంటే, ఈ సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవడం, కొత్త జాబ్ చాలా బెటర్గా ఉండడం ఇలాంటి కారణం. ఇంకోటి, ఇంతకుముందు మన గత కాలంలో మామూలు షాప్స్ చాలా ఉండేవి. షాప్స్
ఇప్పుడు ఆప్షన్కు ఏమైనామంటే అన్ని మల్టీ కాంప్లెక్స్ వచ్చాయి. మల్టీ కాంప్లెక్స్ ఆ చిన్న షాప్ ఉన్నవాడు జాబ్ చేస్తాడా, మల్టీప్లెక్స్లోకి చెప్పడానికి ట్రై చేస్తాడా? చెప్పడానికి వెంటనే జాబ్ వస్తుందంటే జాబ్. ఆ కాల్ నిరుద్యోగిత సంక్లిష్ట అని పిలుస్తుంది. ఏదో ప్రాబ్లం ఇస్తుంది. ఈ అబ్బాయి కూడా ఓకేనా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇప్పుడు సూపర్. ఓకే, ఇందులో బ్యాక్ అయిపోయినట్టు ఓకే 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 ఓకే. ఈ బాధలు కొద్ది రోజులే, తర్వాత మొత్తం ఏసీ లైఫ్. ఏ లైఫ్? ఏసీ లైఫ్. ఇప్పుడు చూడండి, ఇది ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక ప్రదేశం ఉంది, ఒక ప్రదేశం, ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, కొత్త ప్రాంతానికి వెళ్ళాడు. గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళాడు. ఇలా గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళినప్పుడు ఉద్యోగం లభిస్తుందా, లభించదా? వెంటనే ఇలా ఇలా ఏర్పడే ఈ తాత్కాలిక నిరుద్యోగితను ఏమంటారు? పర్మనెంటా, టెంపరీయా? చాలా టెంపరీ, చాలా చాలా టెంపరీ. కొద్ది రోజులు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ డేస్, మంత్స్ మాత్రమే ఉంటుంది. అందుకని దీని పేరు సంక్లిష్ట నిరుద్యోగిత. ఇంకొకటి, ఒక దేశము ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇలా అభివృద్ధి చెందుతున్నప్పుడు ప్రజలందరూ లేదా కొంతమంది వ్యక్తులు లేదా ఎంప్లాయీస్ పురాతన అంశము నుంచి, రంగం నుంచి ఆధునిక రంగానికి డైవర్ట్ అవుతుంటారు. ఆ అయ్యే మధ్యకాలంలో ఏర్పడే నిరుద్యోగిత. ఓకేనా? చూడండి ఈ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఏ నిరుద్యోగిత అభివృద్ధికి సూచిక? చెప్పాలి. ఏంటండి అర్థమైందా? ఇలా ఇలా అంటే క్వశ్చన్ లాజికల్గా తయారు చేసినప్పుడు ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. అభివృద్ధిని ప్రేరేపించే నిరుద్యోగిత ఏది అన్నాడు అని ఏం ఆప్షన్స్? సక్రియ నిరుద్యోగిత, నిస్వచ్ఛంద నిరుద్యోగిత, సంక్లిష్ట నిరుద్యోగిత, పైవేడి కాదు అన్నాడు. నాలుగోది ఏ రకమైన నిరుద్యోగిత కాదు అన్నాడు. అప్పుడు మన మనసు ఎక్కడికి వెళ్తుంది? ప్రాక్టిగా చెప్పాలి. పూర్తిగా ఆటోమేటిక్గా ఈ క్రింది వాణిలో అభివృద్ధి ప్రేరేపితమైన అంశం ఏది అన్నాడు. అభివృద్ధి ప్రేరేపితమైన అంశం ఏది? ఆప్షన్ 1 సంక్లిష్ట, ఆప్షన్ 2 చక్రీయ, ఆప్షన్ 3 నిస్వచ్ఛంద, ఆప్షన్ 4 పై నిరుద్యోగితలు ఏవి కావు. అసలు నిరుద్యోగితే కాదు అన్నాడు. ఘోరంగా అసలు నిరుద్యోగితే కాదు అన్నాడు. అప్పుడు ఏం చేస్తావు? లేదండి, మీకు క్లాస్ విన్నారు కదా, ఎగ్జామ్ కోడ్ పెట్టచ్చు, నాకు మళ్ళీ ఫోన్ చేస్తాడు, సార్ చక్కగా కోడ్ పెట్ట సార్ రైటే కదా అంటావు. ఇది వేరు, అది వేరు, ఎగ్జామ్ వేరు. గ్రూప్ ఉన్నాం కాబట్టి ఈ కోఆర్డినేట్తో మన మధ్య ఎగ్జామ్ వాళ్ళు పోయినాక మీతో దోస్తాను ఎవరు ఉండరు. ఒకరే అక్కడ ఒంటరి జీవితం, అక్కడ చాలా దారుణం ఉంది పరిస్థితి. ఇక్కడ రెహోవంటర్ పక్కన. అభివృద్ధి ప్రేరేపితమైన నిరుద్యోగిత, తాత్కాలిక నిరుద్యోగిత ఏది? అభివృద్ధి వేగవంతమవుతున్నప్పుడు ఏర్పడే నిరుద్యోగిత ఏది? పురాతన రంగం నుండి, వ్యవస్థ నుండి ఆధునిక వ్యవస్థగా మారుతున్నప్పుడు ఏర్పడే నిరుద్యోగిత ఏది? చెప్పాలి. ప్రజలు, ఉద్యోగులు ఒక ప్రాంతం వదిలి మరొక ప్రాంతానికి
అభివృద్ధి కోసం పయనిస్తున్నప్పుడు ఏర్పడే నిరుద్యోగిత. అర్థమైందా? ఈ క్రింది వాణిలో ఏ నిరుద్యోగిత మంచిది? ఓకేనా అందరికి? పని లభించింది కానీ చేయడం లేదు. స్వచ్ఛందన పని లభించింది చేయడం లేదు. స్వచ్ఛంద రైట్. పని చేస్తున్నాడు కానీ వివిధ రకాల కొరతల వల్ల అన్ఎంప్లాయ్గా ఏర్పడ్డాడు. వ్యాపార చక్రాల ప్రభావం చేత వృద్ధి క్షీణించడం వల్ల, మాంద్యం సంభవించడం వల్ల, తిరోగమనం పెరగడం వలన ఏర్పడే నిరుద్యోగిత. మార్పు సంభవించడం వల్ల, అభివృద్ధి ప్రేరేపితం కావడం వల్ల, ఉన్న ఉద్యోగం నుంచి మారడం వల్ల, ప్రాంతం మారడం వల్ల, పరిశ్రమ మారడం వల్ల, వ్యక్తి ఆలోచన మారడం వల్ల ఉన్నత ఉద్యోగం కోసం ప్రయాణిస్తున్నాడు. ఎస్ఆర్నో మీలో చాలా మంది ప్రైవేట్ లెక్చర్స్ గా పనిచేసి అలసిపోయి మంచి ఉద్యోగం కోసం గ్రూప్ 2కి వచ్చారు. మీరు ఏ రకమైన నిరుద్యోగి చెప్పాలి? ఇది మీ యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుందా లేదంటే? గతంలో ఏంటి వాచ్ రిపేరర్స్ ఉండేవారు గతంలో. వాచ్ రిపేరర్స్ ఇప్పుడు ఉన్నారా? లేరు. చాలా తగ్గిపోయారు. చాలా తక్కువ వాచ్ రిపేరర్స్. గతంలో అయితే ఒక స్ట్రీట్లోకి వెళ్ళి 4-5 కనిపించేవారు. ఇప్పుడు అసలు అనంతపురం టౌన్ మొత్తం తిరిగినా 2-3 కనిపిస్తారు. ఇలాగా ఇప్పుడు ఇంతకుముందు చాలా మందికి ఎంప్లాయీస్ అంటారు ఏది వాచ్ రిపేర్. ఇప్పుడు ఏమైంది అంటే మొబైల్స్ రావడం వల్ల వాచ్ రిపేర్స్ మొత్తం క్లోజ్ అయ్యాయి. ఆ ప్లేస్లో కొత్తగా ఏమొచ్చినాయి అంటే వాడి చోటనే కొత్తగా ఏమో చెప్పండి మొబైల్ పాయింట్స్, సెల్ రిపేర్ సెంటర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ వాచ్ రిపేరరు ఎలా మారిపోయాడు? మొబైల్ రిపేరర్గా మారిపోయాడు. ఇతను వెంటనే మొబైల్ రిపేర్ చేస్తాడా? కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలా? 3 months. ఇగో ఇలాగా వచ్చేదంటే సంతృష్ట, దాని పేరు కొరిపిడి, తాత్కాలిక నిరీక్షణ. అన్నీ వచ్చాయా? మొత్తం 5 వచ్చినాయని 5. పని లభించడం లేదు. పని లభించింది కానీ చెయ్యాలనిపించడం లేదు. ఓకేనా? పని చేస్తున్నాడు కానీ తను చేసే వస్తువులకు గిరాకీ లేకపోవడం వల్ల నిస్వచ్ఛంద. ఏ దేశాల్లో ఎక్కువ ఉంటుంది? ఇంకోటి టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది. టెక్నాలజీ అప్గ్రేడేషన్ కావడం వల్ల ఆ టెక్నాలజీ మార్పుకు అనుగుణంగా వ్యక్తులు కూడా ఉద్యోగానికి మారతారు. ఓకేనందరికి? రైట్. ఏమైనా అడతారా? తీసారా? ఏంటండి? పురోగమనం తగ్గడం అంటే తిరోగమనం ఇదేనండి. ఈ మ్యాప్ ఉంది కదా, మ్యాప్లో వచ్చిన పదం ఏదొచ్చినా కూడా చక్రీయ ఆ పదం ఏదొచ్చినా. పురోగమనం తగ్గడం వల్ల, తిరోగమనం వృద్ధి చెందడం వల్ల, మాంద్య దశ రావడం వల్ల, ఆర్థిక మాంద్యం సంభవించడం వల్ల. ఒకసారి ఏదో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారండి. అమెరికా లాస్ట్ టైం అంటే 2008లో అమెరికాలో ఆర్థిక మాంద్యం రావడం వల్ల 2008లో ఒకేసారి 2 లక్షల మంది రిమూవ్ చేశారు. తెలుసు అది రికార్డు. 2 లక్షల మంది ఒకేసారి బయటికి చేస్తారు. ఇతర దేశస్తులు 2 లక్షల మంది బయటికి చేస్తారు. అందులో మెజార్టీ ఇలా చూడండి. ఇక్కడ ఆర్థిక మాంద్యం ఏర్పడిన అమెరికాలో ఆర్థిక మాంద్యం సంభవించడం వలన
2 లక్షల మంది ఉద్యోగులను వారి వారి దేశాలకు తిరిగి వెనక్కు పంపడం జరిగింది. ఇది ఏ రకమైన నిరుద్యోగిత ఉదాహరణ? వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే. దేనికి ఉదాహరణ అండి? చక్రీయ నిరుద్యోగిత ఉదాహరణ. అర్థమైందా? ఇలా ఇలా ఇప్పుడు చాలా దేశాల్లో ఆర్థిక మాంద్య సింటమ్స్ కనబడుతున్నాయి లేదండి? చాలా దేశాలు చైనాలో కొద్ది కూడా చైనాలో కొద్ది కనబడుతుంది. సైప్రస్, సిరియా, కొన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం. ఇలా ఆర్థిక మాంద్యం వస్తుంది అంటే డిఫాల్ట్ గా చక్రీయ నిరుద్యోగిత పెరుగుతుంది. ఏమవుతుంది? చక్రీయ నిరుద్యోగిత మంచి డౌట్ అడిగారు. మంచిగా ఉందండి. ఇది మనకి ఎప్పటికీ యూజ్ అవుతుంది. ఈ డౌట్ ఎప్పటికీ యూజ్ అవుతుంది. రిసెషన్, తిరోగమనం. ఏంటండి? వ్యాపారం తిరోగమనం జరుగుతుంది. వ్యాపారం తగ్గుతున్నప్పుడు జనరల్గా వ్యాపారం తగ్గుతుంది అంటే మీనింగ్ ఏంటి అంటే వస్తువుల యొక్క స్టాక్ ఎక్కువ ఉంటుంది. ఏమవుతుంది? స్టాక్. అంటే ఇక్కడ వ్యాపారం తగ్గుతుంది అంటే మార్కెట్లో వస్తువులు అమ్మడం లేదంటే స్టాక్ పెరిగింది. స్టాక్ పెరిగినప్పుడు వీటిని మళ్ళీ ఇంకా ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తెచ్చేస్తారా? ఆపేస్తారా? ఉత్పత్తి ఏమవుతుంది చెప్పాలి. ఉత్పత్తి తగ్గినప్పుడు ఇందులో పనిచేసే ఉద్యోగిని ఉంచుతారా? తీసేస్తారా? ఉద్యోగికి ఆదాయం వస్తుందా? రాదా? ఆదాయం తగ్గినప్పుడు ఈసారి వస్తువులను డిమాండ్ చేస్తాడా? చెయ్యడా? డిమాండ్ ఉండదు. ఎవరు వస్తువులను డిమాండ్ చేయడం లేదు, కొనడం చేయడం లేదు. ఇలాంటప్పుడు ధరలు ఏమవుతాయి? తగ్గుతాయా? కొనడం లేదు వస్తువులను, ధరలు తగ్గినప్పుడు అమ్మేవాడికి లాభాలు తగ్గితే ఆ వస్తువులు మార్కెట్లో ఉంటాయా? కనుమరుగైపోతాయా? ఇక ఈ విధంగా తిరోగమనంలో ఇవన్నీ నెగటివ్, అన్ని నెగటివ్ అనమాట. అన్ని నెగటివ్. మీకు కనిపిస్తుందా? అక్కడ అది నిస్వచ్ఛంద ఏంటి అంటే అన్నింటికి కాదు, కేవలం పాత వస్తువులు ఉన్నాయి కదా, మీ దాంట్లో వచ్చేసాలి. ఇప్పుడు ఈ మొబైల్ ఒక 5 years బ్యాక్ ఈ మొబైల్ ఉందా? అగ్గిపెట్టు మొబైల్. అప్పుడు ఎస్ఎంఎస్ ఓకే, స్క్రీన్ ఎంత ఉంటుంది? ఇప్పుడు స్క్రీను అవునా కదా? ఇలా అయితే ఇప్పుడు ఆ చిన్న మొబైల్ చేసేవాడు నాడు, నోకియా మొబైల్ చేసేవాడు, వాడిని ఉంచేస్తారా? తీసేస్తారా? ఎందుకు? అది కాబట్టి ఆ వస్తువు డిమాండ్ లేదు. ఆ వస్తువు తయారు చేసే వారినే తొలగిస్తారు. అది నిశ్చయం. ఇది మొత్తం ఎంటైర్ మార్కెట్కి సంబంధించి ఎంటైర్ మార్కెట్. ఎంటైర్ మార్కెట్. ఇక్కడ ఏంటంటే మార్కెట్లో ఎందుకు అంటే స్తబ్దత రావడం, తిరోగమనం రావడం వల్ల మొత్తం మార్కెట్కి నిశ్చయం. ఇక్కడ ఒక్కదాని ఇంపాక్ట్ వల్ల మొత్తం వ్యవస్థ పైన ఎఫెక్ట్ పడుతుంది. అలా కాదు, మొత్తం సొసైటీ పైన ఎఫెక్ట్ పడదు. కేవలం ఆ వస్తువును తయారు చేసే వాళ్ళకు మాత్రమే ఎఫెక్ట్. అది ఓకేనా? అక్కడ వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారంట, పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఆ వస్తువుకి డిమాండ్ లేకపోవడం కూడా విరక్తి. అలా కాదు, ఒకదాని ఎఫెక్ట్ ఇంకో దానిపై, ఒకదాని ఎఫెక్ట్ మొత్తం ఆర్థిక వ్యవస్థ పైన. ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క డెవలప్మెంట్ వల్ల ఏర్పడి. దిస్ ఇస్ అక్కర్డ్ బై ది డెవలప్మెంట్, దిస్ ఇస్ బై రిసెషన్, దిస్ ఇస్ బై పర్టికులర్ టు బిలాంగ్ ఏ కమోడిటీ ఆర్ ఏ ఇండస్ట్రీ ఆర్ ఏ ఫార్మ్. అలా ఓకేనండి? తీసేద్దాం.
తీసేసి నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న దేశ